ఇది డే 6 ఆఫ్ వితౌట్ హెల్ప్. ఈ రోజు కూడా నాని ఏదో పని ఉందని త్వరగా బయటకు వెళ్ళిపోయారు. సో ఇట్స్ ఓన్లీ మీ అండ్ అర్జున్ కన్నా నేను నిద్ర లేచాక పాలు తాగిపించేసాను. నేను బ్రేక్ఫాస్ట్ చేయలేదు. సో బ్రంచ్ కోసం ఐ మేడ్ దిస్ బ్రాక్లీ అండ్ పన్నీర్ సలాడ్. అండ్ నా వామ్ వాటర్ తాగేసాక అర్జున్ కి కిచడీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇది నేను ఎలా ప్రిపేర్ చేశానో దీని రెసిపీ కావాలంటే కమెంట్, ఐ పోస్టెడ్. అండ్ అర్జున్ నిద్రపోతుండేటప్పటికి ఇంకా కిచెన్ క్లీనింగ్ ఉంది కదా, అది చేసేసుకున్నాక అర్జున్ కి ఫుడ్ తినిపించేసాను. అర్జున్ కి నచ్చింది. సో అప్పుడప్పుడు ఈ కిచడీ చేసి పెట్టొచ్చు. టాడ్లర్స్ కి చాలా హెల్దీ రెసిపీ ఇదైతే. ఫుడ్ తినేసాక అర్జున్ నిద్రపోయాడు. సో నాకు కొంచెం ఫ్రీ టైం దొరికింది కాబట్టి మూవీ చూస్తూ ఈ రెడ్ లైట్ థెరపీ యూస్ చేశాను. కాసేపటికి మన కన్నయ్య లేచేసాడు అనమాట. నేను సినిమా చూస్తూ అర్జున్ నడిపించుకుంటూ ఉన్నాను. అలా ఈవినింగ్ అయిపోయింది. దెన్ అర్జున్ తీసుకొని ట్రోలర్ లో అట్లా వాక్ వెళ్ళాము. వచ్చాక ఫుల్ యాక్టివ్ అయిపోయాడు. స్పీకర్ ని కూడా కింద పడేసి దాని పైన ఎక్కేస్తున్నాడు అర్జున్ అయితే. సో కాసేపు అర్జున్ నేను మ్యూజిక్ పెట్టుకొని ఫుల్ గా డాన్స్ వేసామన్నమాట. అట్లా డాన్స్ కంప్లీట్ అయిపోయేటప్పటికి నాని వచ్చేసాడు. సో డిన్నర్ కి ఎక్కడికైనా బయటకు వెళ్దాము అని చెప్పేసి నేను అర్జున్ నాని రెడీ అయిపోయి వెళ్ళిపోయాము. ఇంటి దగ్గరలో ఈ కృష్ణ గోదావరి ఫ్లేవర్స్ అనే రెస్టారెంట్ పెట్టుంటే దానికి ట్రై చేయడానికి వెళ్ళాము. నేనైతే ఎక్స్పెక్టేషన్స్ బాగానే పెట్టుకున్నాను. కొత్త రెస్టారెంట్ అండ్ అంబియన్స్ కూడా చాలా బాగుంది. వి ఆర్డర్డ్ బిర్యానీ, సాంబార్ రైస్ అండ్ చికెన్ పకోడా. ఫుడ్ వచ్చేటప్పటికి ఆ స్మెల్స్ కి వాటికి అర్జున్ కి అయితే అస్సలు నిలవలేకపోయాడు. హీ వాంటెడ్ టు ఈట్ ఎవ్రీథింగ్, బట్ బయట ఫుడ్ కదా పెట్టాలనుకోలేదు. సో ఒకరు తింటుంటే ఇంకొకరు ఎత్తుకొని అట్లా ఆడిపించుకుంటూ ఉన్నారనమాట అర్జున్ ని. ఇంకా కూడా తినకపోతుంటే ఇంకా అర్జున్ కి తన మిల్క్ బాటిల్ ఇచ్చేసి మేమైతే తిన్నాము. లాస్ట్ ఫుడ్ విషయానికి వస్తే అట్టర్ ఫ్లాప్. నాకైతే అస్సలు నచ్చలేదు. నైస్ అంబియన్స్ అని కొత్త పేర్లతో రెస్టారెంట్ స్టార్ట్ చేస్తున్నారు కానీ ఫుడ్ అయితే అస్సలు బాగుండట్లేదు. నాకైతే ఫుల్ మనీ వేస్ట్ అనిపించింది.